గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ మెల్లమెల్లగా కోరలు చాస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు లైవ్ కాల్లోనే సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కిరణ్ గంగా గారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి కరోనా ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుందనే వార్తలు వస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయని అంటున్నారు. అందులో భాగంగానే మన తెలంగాణలో కూడా ఇప్పుడు వరకు 9 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు సార్. సో గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా మళ్ళీ చవి చూడాల్సి వస్తుందా? మనం వింటున్న వార్తలు వాస్తవాలే, కాకపోతే ప్రజలు భయాందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్రమశిక్షణతో, అవగాహనతో, అప్రమత్తంగా తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు పర్ఫెక్ట్ గా చేసినట్లయితే మనం ప్రమాదం నుంచి బయటపడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మనం మంచి ఆరోగ్యమైన జీవితాన్ని గడపచ్చు అనేది మన అభిప్రాయం మేడం. సో ముఖ్యంగా ఎటువంటి పేషెంట్స్ దీనికి ఈ ప్రమాదానికి ఎక్కువగా గురవుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి షుగర్ పేషెంట్స్ ఎవరైనా షుగర్ కంట్రోల్లో లేక షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, లేదా వృద్ధాప్యంలో ఆల్రెడీ వారికి ఏదన్నా ఊపిరితిత్తులు ఇబ్బంది ఉంటున్న వాళ్ళు, లేకుంటే ఇంకేదైనా క్రానిక్ డిసీజెస్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, దయచేసి వీటికి కావాల్సిన పారామీటర్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి డయాబెటీస్ ఉన్నవారు డయాబెటీస్ ని మంచి కంట్రోల్లో పెట్టుకోవటం, లేదా బీపీ ఉన్న వాళ్ళు కూడా బీపీని కంట్రోల్లో పెట్టుకోవటం, అండ్ ముఖ్యంగా నిద్ర కానివ్వండి, ఆహార అలవాట్లు కానీ సమయస్ఫూర్తితో మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి బాగుండేలాగా కొన్ని చర్యలు తీసుకోవటం అనేది చాలా అవసరం మేడం. ఎక్కువగా అలసటకు గురైపోయి నిద్ర తక్కువయ్యి సరైన ఆహారాలు తీసుకోక మనకు చాలా అంటే ఇబ్బంది పెట్టే అంటే మనకు కష్టమయ్యే ఆహారాలు తీసుకోవటం అన్నమాట. తేలిక ఆహారాలు కాకుండా కష్టమైన ఆహారాలు తీసుకున్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినప్పుడు ఈ వైరస్ కూడా వీళ్ళు ఎక్కువ ప్రమాదాన్ని చూడాల్సి ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎస్ సార్, గతంలో డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారని చెప్పుకోవాలి. సో ప్రత్యేకించి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఈ సీజన్ లో కామన్ గా అందరికీ జలుబు, జ్వరం అనేది వస్తూనే ఉంది. సో ఎలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి వారు ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఫాస్టింగ్ లో షుగర్ 100 లోపు ఉండటం చాలా ఇంపార్టెంట్. తిన్న తర్వాత 150 దాటకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. HbA1c కూడా 6.5, 7.5 లోపు వచ్చింది. అంతేకాకుండా ఈ ఒకవేళ హై షుగర్స్ ఉన్నట్లయి మాత్రలు వాడుతూ కూడా షుగర్స్ కంట్రోల్లో రానట్లయితే ఇటువంటి వారు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. కాబట్టి వారు వారి డాక్టర్తో డిస్కస్ చేసి షుగర్స్ ని మంచి కంట్రోల్లోకి తీసుకురావడానికి అవసరమైన ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు, షుగర్స్ ని పూర్తి అదుపులో పెట్టడానికి. సార్, ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉండే వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళు సాచురేషన్ లెవెల్స్ అనేది చెక్ చేసుకొని డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా? ఎటువంటి సిచ్యువేషన్ లోని డాక్టర్ ని అప్రోచ్ అవ్వాలి? మనము ఫస్ట్ టైం మనం చూసినప్పుడు కానీ సెకండ్ టైం చూసినప్పుడు అంత ప్రమాద స్థాయి ఉండదు. మనందరికీ కూడా చాలా వరకు దానికి ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చి దానికి మనకు యాంటీబాడీస్ అనేటివి కూడా ఏర్పడి ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ రెండోది, ఇప్పుడు మనము సాచురేషన్ లెవెల్స్ నిజంగా ప్రతి ఒక్కరు చూసుకోవాలని అంటే అంత అవసరం లేదండి. ఇతర ఇబ్బందులు ఏర్పడుతూ వాళ్ళకి గతంలో ఎప్పుడన్నా సాచురేషన్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండి ఇటువంటి వారికి మాత్రమే ఇలాంటి అవసరం ఉంటుంది. అంతేగాని ప్రతి ఒక్కరికి అవసరం లేదు. బట్ ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంటుంది. విచ్చలవిడిగా బయట మనము ఏమవుతుందిలే నాకేమవుతుందిలే అని కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ వేసుకోవాల్సిన అవసరం ఉంటే మాస్క్ వేసుకుంటూ, అనవసరంగా ఇప్పుడు పబ్లిక్ లేకి వెళ్ళకుండా తప్పనిసరి పరిస్థితులు అయితే వెళ్ళటం, కొంచెం ఇంటి పట్టు ఉంటూ వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు నిర్వహించుకుంటూ కుటుంబానికి కావాల్సిన కుటుంబంతో టైం మంచిగా లోపల స్పెండ్ చేస్తూ, ఇప్పుడు రానున్న న్యూ ఇయర్ ఫంక్షన్స్ అవి ఉంటున్నాయి కాబట్టి బయటకు వెళ్ళి సరదాగా ఇట్లాంటి చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. ప్లస్ మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల కూడా మనం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అనేది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ JN.1 వేరియంట్ దీని లక్షణాలు ఏ రకంగా కనిపిస్తుంది? చాలా మంది థ్రోట్ ఇన్ఫెక్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. సో దీని లక్షణాలు ఏ రకంగా మనం గమనించవచ్చు? మీరు అడిగినట్టుగానే ఒమిక్రాన్ గతంలో చూసాం, ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ కూడా మనం చూస్తున్నాం.
ఇవన్నీ కూడా బేసిక్గా ఫ్లూ వైరస్ లాంటివి. అంటే మనకు జస్ట్ జలుబు కానివ్వండి, లేకంటే థ్రోట్ ఇరిటేషన్ ఇలాంటివి ఉంటాయి. సో ప్రత్యేకంగా మనకు ఎక్కువగా అంటూ మనం ఇంకా గుర్తించలేదు. సో ముక్కు దిబ్బడ కానివ్వండి, బ్రీతింగ్ ఇష్యూ కానివ్వండి, అప్పర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ డాక్టర్తో ఖచ్చితంగా సంప్రదించి దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ముఖ్యంగా సొంతంగా యాంటీబయాటిక్స్ తీసుకొని వాడకండి. ఎందుకంటే రేపు ఏదైనా పెద్ద ప్రమాదం అయినప్పుడు ఈ యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు. సో యాంటీ అలర్జిక్, యాంటీ కాఫ్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ యాంటీబయాటిక్స్ మాత్రం దయచేసి పెద్ద యాంటీబయాటిక్స్ తీసేసుకున్నప్పుడు కష్టం అవుతుంది, రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సో ప్రోఫిలాక్టిక్ గా నేను వెళ్ళేసి యాంటీబయాటిక్స్ వేసేసుకుంటానంటే కరెక్ట్ కాదు పబ్లిక్. సో ఆల్రెడీ వ్యాక్సిన్స్ తీసుకొని ఉన్నారు కదా సార్, 2 డోసులు లేదంటే 3 డోసులు చాలా మంది తీసుకొని ఉన్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మనం ఆల్రెడీ ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకున్నారో, ఈవెన్ ఒమైక్రాన్ వచ్చినప్పుడు కూడా మనం గుర్తించాం, తీవ్రత అంటూ ఏమీ లేకుండానే ఉండింది అనమాట. ఇబ్బంది పడటం ఏమీ లేదు. సో మనకు ఆల్రెడీ వ్యాక్సిన్స్ తీసుకున్నాం, మనం సేఫ్ సైడ్ లో ఉన్నప్పటికీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది. సో వైరల్ లోడ్ తగ్గిన తర్వాత హీలింగ్ అనేది ఎవరికైనా కూడా క్రమంగా 3 days to 5 days 1 week లో బాగా అయిపోతారు. బట్ వీళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ లోలో ఉండి అతిగా శ్రమిస్తూ నిద్ర తక్కువ అయ్యి ఉండి వీళ్ళలో వ్యాధి నిరోధక శక్తి తాత్కాలికంగా డౌన్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. రైట్ సార్, గతంలో బూస్టర్ డోస్ వేసుకోమని చెప్పినప్పటికీ కూడా చాలా మంది అవాయిడ్ చేశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వేసుకోవచ్చు అంటారా? ప్రాక్టికల్ గా ఇప్పుడు వ్యాక్సిన్స్ ముఖ్యంగా బూస్టర్ డోస్ కావచ్చు అందుబాటులో లేవు. గతంలో మనకు రొటీన్ గా ఎక్కడ పడితే అక్కడ మనకు వ్యాక్సిన్స్ దొరికాయి. ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్స్ చాలా కష్టంగా ఉన్నాయి. మనం అనుకున్నా కూడా టక్కున అవి ఎక్కడ దొరుకుతాయి ఏం కదా అనేది ఒక ఇష్యూ ఉంది. రేపు గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని లేదు మీరందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ అది అవైలబిలిటీ వస్తే అది వేరే అంశం. సో ప్రస్తుతానికి మనము దీని గురించి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ బేసిక్లీ మన హెల్త్ అనేది కాన్షియస్ గా, అంటే మన ఆరోగ్యాన్ని మనము గట్టిపరచుకోవడం అనేది ప్రతి ఒక్కరి ధర్మం అన్నమాట. ఇప్పుడు కోల్డ్ వాటర్ అవాయిడ్ చేయడం, కోల్డ్ డ్రింక్స్, ఐస్ నీళ్లు లేకుండా ఉంటే సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సాయంత్రం టయానికి భోజనం చేయడం ఇంపార్టెంట్. లేట్ నైట్ డిన్నర్స్ కానివ్వండి. సార్, బాడీ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎటువంటి హెల్దీ డైట్ ని తీసుకోవాలి? ఆ పాయింట్ కి వస్తున్నాను ఇప్పుడు. సో సాయంత్రం పూట త్వరగా భోజనం చేయడం, లేట్ గా భోజనం చేయడం అనే అలవాట్లు అవాయిడ్ చేయడం మంచిది. ఆయిల్ ఫుడ్స్, ఫ్రై ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా అరుగుదల సిస్టమ్ ఇబ్బంది పడుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుంది. సో అలా కాకుండా సాత్వికంగా, తేలిగ్గా, ఈజీగా అరుగుదల ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ వెజిటబుల్ సాలడ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఐటమ్స్ కూడా ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేయకుండా లైట్ గా మనకు సెమీ కుక్డ్గా, స్టీమ్డ్గా, ఆయిల్ తక్కువ వేసి వంట చేసినవి తీసుకోవడం అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ వాటర్ బాగా తీసుకోవాలి. దాదాపు 2-2.5 లీటర్స్ గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ మేడం, ఈ స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు స్మోకింగ్ తగ్గించడం చాలా ఇంపార్టెంట్. డ్రింక్స్, ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈ ఆల్కహాల్ ఇవి అవాయిడ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లైవ్ కాల్ లోకి అందుబాటులోకి వచ్చి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ సార్.